ఇజ్రాయెల్ యుద్ధాన్ని పొడిగించడమే కాదు, చివరకు మూడవ ప్రపంచ యుద్ధానికి కారణం కానుందా అనే భయం ప్రపంచాన్ని వెంటాడుతుంది. ముందు చర్చలకు రండని ఏకంగా ఐక్యరాజ్య సమితి చెప్పినా కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం అబ్బే కుదరదంటున్నారు. మాకు మేముగా యుద్ధం మొదలు పెట్టలేదు, తీవ్రవాదులే మమ్మల్ని ఈ వార్లోకి లాగారు. కానీ ముగింపు అనేది విజయంతో మాత్రమే ఉంటుంది. గాజాలో మా యుద్ధం ఆగాలని మీరు చెబుతున్నారు, కానీ హమాస్ గురించి మీకంటే బాగా మాకు తెలుసు. ఇప్పుడు గ్యాప్ ఇస్తే మళ్ళీ హమాస్ బలపడుతుంది. ఆ తర్వాత ఇలానే మళ్ళీ 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 మాపై దాడి చేస్తూనే ఉంటుంది. మేము ఇంకా ఎన్నాళ్ళు భరించాలి? ఇప్పుడు హిజ్బుల్లా మా మీద దాడి చేస్తోంది. హిజ్బుల్లాకు లెబనాన్ మద్దతు ఉంది. లెబనాన్ రాజధాని బేరూట్లో తీవ్రవాదాన్ని నడిపే మాపై దాడులకు వ్యూహాలు పన్నేవారున్నారని మీకు తెలుసు. కానీ విజయం కోసం మేము పోరాడుతాం, అప్పటి వరకు యుద్ధం ఆపమని చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని. దీంతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. నిజంగా శాంతి కావాలంటే హమాస్ తీవ్రవాదులు మాకు లొంగిపోవాలి, బందీలను విడిచిపెట్టాలని షరతు పెట్టారాయన. ఇజ్రాయెల్ను కట్టడి చేయడం తమ వల్ల కాదా అని ఐక్యరాజ్య సమితిలో అగ్రదేశాలు చర్చలు మొదలుపెట్టాయి. కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాటలు నిజమే అయ్యాయి. ఆయన యుఎన్ హెడ్ క్వార్టర్స్ నుంచి బయటకు వెళ్లారో లేదో, ఆ వెంటనే ఏకంగా బేరట్లో దాక్కున్న హిజ్బుల్లా అగ్రనేత నస్రల్లా 10 అంతస్తుల భవనంపైకి రాకెట్ దాడి చేసి కూల్చేసింది ఇజ్రాయెల్. ఈ భవనం కిందన్న బంకర్లోనే నజ్రల్లా ఉన్నాడని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడో పసిగట్టింది. అయితే సరిగ్గా నజ్రల్లా రాత్రి సమయంలో ఇంట్లోకి చేరిన 10 నిమిషాల్లో ఓ యుద్ధ విమానం అలా వెళ్లి 10 బాంబులు ఆ భవనంపైకి విసిరేసి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఆ దేశ టార్గెట్ హిజ్బుల్లా అధినేత నజ్రల్లా. కానీ అయితే ఆ భవనంలో అతని కూతురు కూడా ఉంటుంది. సరిగ్గా దహే ప్రాంతంలోని భవనంపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో నజ్రల్లా కూతురు కూడా చనిపోయింది. నజ్రల్లా గురించి మాత్రం ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. తాజాగా ఇజ్రాయెల్ నజ్రల్లాను చంపేశామని ప్రకటించింది. ఇక తీవ్రవాద కార్యక్రమాలు బంకర్ల నుంచి సాగవు, బంకర్ హెచ్చరికలు కూడా ఉండవని సంచలన ప్రకటన చేసింది ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్. ఈ వార్తతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. ఎందుకంటే ఇప్పటి వరకు హిజ్బుల్లా ఉండే ప్రాంతాలపై దాడులు మాత్రమే చేస్తారని చెప్పింది ఇజ్రాయెల్ సైన్యం. నిజంగానే కేవలం దక్షిణ లెబనాన్ ప్రాంతంపై మాత్రమే దాడులు చేసింది. ఎందుకంటే హిజ్బుల్లాకు సంబంధించిన ఆయుధ కారాగారంతో పాటు గోడౌన్లు, అగ్రనేతలు, వందల మంది అక్కడే ఉంటున్నారని అందరికీ తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్ మిలిటరీ ఆ ప్రాంతంపై యథేచ్ఛగా దాడులు చేసింది. దీంతో లక్షల మంది లెబనాన్ రాజధాని బీరుట్కు పరుగులు పెట్టారు. బేరూట్ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయాయి. ప్రజలేమో స్కూల్స్ నుంచి ఫంక్షన్ హాల్స్ వరకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ షెల్టర్స్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి నీళ్లు, తిండి, బాత్రూములు ఇబ్బందిగా మారాయి. కానీ ఇప్పుడు బేరూట్ కూడా సేఫ్ కాదని తెలిపోయింది. బేరూట్లోని చాలా ప్రాంతాలపై రాకెట్లతో దాడులు మొదలుపెట్టింది ఇజ్రాయెల్. అంటే బేరూట్ కూడా మరో గాజా కానుందని తేలిపోయింది. హిజ్బుల్లా తీవ్రవాదులు, లెబనాన్ నాయకులు ఆ దేశాన్ని మొత్తం ప్రమాదంలోకి నెట్టారు. ఎందుకంటే హిజ్బుల్లాకు దహియా ప్రాంతం హెడ్ క్వార్టర్స్ లాంటిది. ఇక్కడే వేల మంది తీవ్రవాదులు ఉన్నారు. వారంతా ఎక్కడి నుంచే వెళ్లారు. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతంపై దాడులు మొదలుపెట్టారు. 7 లక్షల మంది ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. దీంతో ఒక్క రాత్రిలోనే దాదాపు 1000 మందికి పైగా పౌరులను చంపింది ఇజ్రాయెల్ మిలిటరీ. దీంతో ఇప్పుడు జనం పారిపోతూ ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఈ నజ్రల్లా కోసం వెతుకుతోంది, కానీ అతను దొరకడం లేదు. బేరూట్లో 1962లో పుట్టిన నజ్రల్లా మద్రసాలో చదువుకున్నాడు. తండ్రి రోడ్డు మీద కూరగాయల వ్యాపారం చేసేవాడు. కేవలం మత విద్య మాత్రమే అతనికి తెలుసు. 16 ఏళ్లకే రాజకీయ పారామిలిటరీ గ్రూప్ అయిన అమల్ ఉద్యమంలో చేరాడు. ఉడుకు రక్తం ఉన్న నజ్రల్లా భయంకరమైన రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవాడు. 24 గంటలు అలసిపోకుండా పనిచేస్తూ ఉద్యమ నేత అయిన అబ్బాస్ అల్ ముసావి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ తుదముట్టించాలని ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆ సమయంలో లెబనాన్లోని తీవ్రవాదులను మట్టిపెట్టింది ఇజ్రాయెల్. దీంతో అందరూ పారిపోయారు. కానీ 1982లో ప్రతీకారంతో రగిలిపోయిన తీవ్రవాదులు ఏకంగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం షిన్బెట్ పై దాడి చేశారు. ఇందులో 91 మంది ఆఫీసర్లు చనిపోయారు. దీంతో ఇజ్రాయెల్ షేక్ అయిపోయింది. నిపుణులైన అధికారులు చనిపోవడంతో వారి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆ వెంటనే మేమే ఈ దాడి చేశామని, ఇంకా చేస్తామని షియా మిలిటెంట్స్ ప్రకటించారు. ఈ గ్రూపును ఏర్పాటు చేసింది ముసావి. అతనికి ఈ దాడులు చేయడంలో సహకరించింది ఈ నజ్రల్లా. ఆనాటి నుంచి 10 ఏళ్ల పాటు ఇజ్రాయెల్ ఈ హిజ్బుల్లా అధినేత ముసావి కోసం వెంటాడింది. చివరకు ఓ రోజున బేరూట్ నగర శివారులోని ఓ ఇంట్లో విందుకు వచ్చిన ముసావిని ఇజ్రాయెల్ దళాలు చొచ్చుకెళ్లి మరీ చంపి వెనక్కి వచ్చేశాయి. ఇదే సీన్ ఫౌదా అనే నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో కూడా పెట్టారు. ఆ తర్వాత హిజ్బుల్లా ఆర్థిక కార్యకలాపాలు, ఆయుధాల గురించి పట్టున నజ్రల్లాకు పగ్గాలు చేతికొచ్చాయి. అప్పటికి ఆయన వయస్సు 32 ఏళ్లే. కానీ ఏనాడు కూడా ఆయన బంకర్ల నుంచి బయటకు వచ్చేవాడు కాదు. చాలా వ్యూహాత్మకంగా తిరగడం మొదలుపెట్టాడు. 1992 నుంచి ఇజ్రాయెల్ వేటాడుతున్నా కూడా దొరకలేదు. ఈసారి ఏకంగా బేరూట్ సిటీ సెంటర్లోని అతని ఇంటిపై బాంబులేశారు.
కానీ అంత పిన్ పాయింట్ గా నజరల్లా ఇంట్లోకి వచ్చాడని ఐడిఎఫ్ కి ఎలా తెలిసిందనేదే మిస్టరీ. ఇంట్లోకి వెళ్లిన 10 నిమిషాలకే యుద్ధ విమానం వచ్చింది, బాంబులేసిపోయింది. బంకర్లా ఉంటాడు కాబట్టి ఒకే చోట 10 బాంబులు వేస్తామని ఐడిఎఫ్ చెప్పడం ఇక్కడ గమనార్హం. బీరట్ లోని ఏ ప్రాంతం కూడా సేఫ్ కాదని భయపడుతున్నారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు కూడా రౌండ్స్ కొట్టాయి. దీంతో విమానాలన్నీ కూడా రద్దయిపోయాయి. ఇజ్రాయెల్ మాత్రం మేము బీరట్ మీద దాడి చేయలేదు, సిటీ సరిహద్దుపై మాత్రమే దాడి చేశామని చెబుతోంది. కానీ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా లెబనాన్ సర్కారు ఖాళీ చేసింది. అయితే రాత్రి సమయంలో ఇజ్రాయెల్ టార్గెట్ల మీద దాడి చేస్తోంది. ఓ యుద్ధ విమానం నుంచి దహియా ప్రాంతంలో బాంబులు విసిరింది. ఒకేసారి 10 బాంబులను ఒకే ప్రాంతంలో యుద్ధ విమానం ద్వారా వేశారని అల్ జజీరా ఓ వీడియో ప్రసారం చేసింది. అయితే రహస్యంగా హిజ్బుల్లా నిర్వహిస్తున్న సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ అని తెలుస్తోంది. బయట ప్రపంచానికి చెప్పే ఆఫీస్ ఒకటి, కార్యకలాపాలు నిర్వహించే ఆఫీస్ అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డానియల్ హగరీ ఓ ప్రకటనలో తెలియజేశారు. అయితే ఇజ్రాయెల్ చెప్పేదొకటి చేసేదొకటి అని తెలిపింది. తీవ్రవాదులు ఎక్కడ ఉంటే అక్కడ చంపేస్తామని పరోక్షంగా తెలిపింది. ఎందుకంటే తాము దక్షిణ లెబనాన్పై యుద్ధం చేస్తుంటే అనూహ్యంగా బేరట్ నుంచి మా పైకి రాకెట్లు వచ్చాయి, అందుకే మేము హెడ్ క్వార్టర్స్ పై దాడి చేశామని తెలిపింది. ఎందుకంటే రాకెట్లను అడ్డుకునేందుకు ఐరన్ డోములను దక్షిణ లెబనాన్ వైపు మోహరించింది ఇజ్రాయెల్. కానీ వ్యూహాత్మకంగా తీవ్రవాదులు బేరట్ ఆర్మీ బేస్ నుంచి రాకెట్లు పేల్చడంతో సామాన్య ప్రజలు చనిపోయినా పర్వాలేదు కానీ చావు దెబ్బతీయాలన్న ఉద్దేశంతో టార్గెట్స్ ను పేల్చేస్తోంది. ఇప్పటి వరకు లెబనాన్ ప్రజలు ఒకటే భావించారు, యుద్ధం ఇజ్రాయెల్కు హిజ్బుల్లా తీవ్రవాదులకు మాత్రమే అనుకున్నారు. కానీ యుద్ధం తమ వరకు వస్తుందని ఊహించలేకపోయారు. ఇప్పుడు ఏకంగా రాజధాని బీరట్ మీద దాడి జరిగింది. ఆ తర్వాత బెక్కా వ్యాలీపై దాడి చేసింది. ఎందుకంటే ఈ బెక్కా వ్యాలీ నుంచి హిజ్బుల్లాకు ఆయుధాలు సరఫరా అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు లెబనాన్ రాజధాని బీరట్లోనే కాదు, ఆ చుట్టూ ఉన్న ముఖ్యమైన ప్రాంతాలపై ఇజ్రాయెల్ ఏకంగా వైమానిక దాడులు మొదలుపెట్టింది. అయితే హిజ్బుల్లా వెనక్కి తగ్గితే ఆలోచిస్తామని చెబుతోంది. దాడులు చేస్తే మాత్రం 100 రెట్లు దాడి చేసి చావు దెబ్బ కొడతామంటోంది ఇజ్రాయెల్. ఈ యుద్ధం మరింత ముదరకుండా యుఎన్ఓ సలహా ఇచ్చింది. చర్చల కోసం 21 రోజుల విరామం ప్రకటించాలని ఇజ్రాయెల్ హిజ్బుల్లాను కోరింది. అయితే ముందు హిజ్బుల్లా నుంచి సమాధానం వస్తే తాము కూడా చెబుతామని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. సామాన్య ప్రజలు నివసించే వాటిపై దాడులు చేస్తోంది. దీంతో ఇక గాజా మాదిరిగా బేరట్ మారబోతోంది. ఎందుకంటే ఇప్పటికే లెబనాన్ దేశంలోకి వెళ్లేందుకు 3 ప్రత్యేక బెటాలియన్స్ ను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. అంటే గ్రౌండ్ సోల్జర్స్ కూడా రంగంలోకి దిగనున్నారు. అదే జరిగితే మాత్రం ఇక యుద్ధం మొదలైనట్టే. తీవ్రవాదులు చస్తే మాకు సంతోషం కాదు, సంస్థ మొత్తం సమస్య పోవాలి. అప్పటి వరకు యుద్ధం ఆగదన్నారు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. అంతకుమించి మాకు ఏది తృప్తి కలిగించదన్నాడు ఆయన. అయితే ఇరాన్ ఎంటర్ అయితే మాత్రం 3వ ప్రపంచ యుద్ధం తప్పదనేది కూడా టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇరాన్ ఆయుధాల పరంగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంది, యుద్ధ విమానాలు ఉన్నాయి. దీంతో అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు అమెరికాలో సమావేశమయ్యారు. ఇంకా ఎన్నాళ్ళీ యుద్ధం, అసలు ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటి, ఎందుకు ఈ విధ్వంసం, అందరం కలిసి పాలస్తీనాకు శాశ్వత పరిష్కారం కనుగొందాం. ఇజ్రాయెల్ చర్చలకు రావాలని పిలుపునిచ్చాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎవ్వరు చెప్పినా లెక్క పెట్టడం లేదు. కేవలం అమెరికా చెబితే తప్ప ఇజ్రాయెల్ వినే పరిస్థితుల్లో లేదు. దీంతో ఈ యుద్ధం ఎటు దారితీస్తుందో ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు లెబనాన్ దేశం కూడా నేలమట్టం కానుంది అనడంలో మాత్రం సందేహం లేదు. బాంబులు లెబనాన్ రాజధాని బీరూట్లో పేలితే ఇరాన్ మాత్రం షేక్ అయిపోతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ శక్తి ఇరాన్కు బాగా తెలుసు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మిలిటరీ ఉన్నతాధికారులు రాజకీయ నేతలతో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ దూకుడు చూసి భవిష్యత్తు ప్రణాళికలు చర్చిస్తున్నారు. తమ పక్కనే ఉన్న మిత్ర దేశాలతో కూడా మాట్లాడుతున్నారు. హిజ్బుల్లా అధినేత చనిపోవడంతో ఆ సంస్థను నడిపేదెవరనేది ఇప్పుడు మిస్టరీ. కానీ ఇంకా దాడులు చేస్తే మాత్రం ఇజ్రాయెల్ లెబనాన్కే పరిమితమవుతుంది అనడంలో సందేహాలున్నాయి. ఇరాన్ దూకుడుగా వెళితే మాత్రం తాము కూడా రెడీ అని ఐడిఎఫ్ చెబుతోంది. దీంతో మొత్తం పశ్చిమాసియా ఉడికిపోతుంది. ఈ యుద్ధం ఇరాన్ నుంచి ఏ దేశాలకు విస్తరిస్తుందనేది భయపడుతున్నారు. ఇది చాలదన్నట్టుగా ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ ప్రధాని ఓ మ్యాప్ చూపించారు. శాపం అనే పేరు పెట్టి ఇరాన్, లెబనాన్, ఇరాక్, సిరియా వంటి అరబ్ దేశాలను చూపించారు. ఇక మరో చేతిలో ఆశీర్వాదం అంటే మద్దతుందని ఈజిప్టు, సూడాన్, అమెరికా, యూరప్తో పాటు భారత్ను కూడా చూపించడం విశేషం. అయితే ఇజ్రాయెల్ ఏకంగా పాలస్తీనా మొత్తం తమదే అని మ్యాప్లో చూపించారు. అంటే వెస్ట్ బ్యాంక్, గాజా కూడా మాదే అని చూపించడమే కాదు, సిరియా దేశంలోని గోలన్ హైట్స్ ప్రాంతం కూడా ఇజ్రాయెల్దే అని చూపించడంతో ప్రపంచ దేశాలు బొగ్గమంటున్నాయి. ప్రపంచాన్ని ఇజ్రాయెల్ ఏం చేయాలనుకుంటుందని నిలదీస్తున్నాయి. కానీ అమెరికా, యూరప్, భారతదేశాల మద్దతు ఉండడంతో బెంజమిన్ నెతన్యాహు అస్సలు తగ్గడం లేదు. ఏ క్షణమైనా యుద్ధం కొత్త రూపు సంతరించుకునే ఛాన్స్ ఉంది. ప్రపంచం మొత్తం ఒకటే చర్చ, ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది అని. మరి ఈ యుద్ధం ఆగేదెప్పుడో ఆ ఇద్దరు దేవుళ్ళకే తెలియాలి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.